వరంగల్ కాజీపేటలో ఒక సిఐ కొడుకు వీరంగం సృష్టించాడు. బస్ స్టాండ్ దగ్గర ప్రైవేట్ కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. కార్ల స్టాండ్ దగ్గర కొంతమంది యువకులతో కలిసి టాయిలెట్ చేశాడు. ఆ తర్వాత డ్రైవర్లు చెప్తున్నా వినకుండా యువకులు వీరంగం సృష్టించారు. తాము పోలీసుల ఫ్యామిలీ ఉంటూ రెచ్చిపోయాడు ఆ యువకుడు. ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లపై దాడి కూడా చేశాడు. 2 కార్ల అద్దాలు కూడా ధ్వంసం చేశాడు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించినట్టుగా అక్కడ తెలుస్తోంది. కుర్రాలు మొత్తం కూడా గంజాయితో మునిగిపోయారు. గంజాయి బ్యాచ్ అంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. యువకుల్లో ఏఆర్సీఐ పూర్ణచంద్రరావు కొడుకు కూడా ఉన్నాడు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సిఐగా ఉన్నట్టు పూర్ణచంద్రరావు సిద్దిపేట కమిషనరేట్ లో సిఐగా పనిచేస్తున్నారు. కాజీపేట పోలీసులకు డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు పోలీసులు. ఈ పూర్తి తతంగం రాత్రి జరిగింది. అర్ధరాత్రి వరంగల్ బస్ స్టాండ్ దగ్గర ఈ గంజాయి బ్యాచ్ అని అంటే దాంట్లో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. సిఐ పూర్ణచంద్రరావు కుమారుడు కూడా అందులో ఉన్నాడు. ఆయన సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఆ ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లపై దాడి చేస్తూ అక్కడ టాయిలెట్ చేస్తూ వారి కార్ల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి వెంకటరత్నం మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? దాదాపు ఎందుకు శ్రావణ్ ఎందుకు ఇట్లా లేదు? పూర్తిగా పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఎటువంటి వీరంగం సృష్టించారో చూసాం. సో క్యాబ్ డ్రైవర్లు వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రముఖుల పిల్లలు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐగా పనిచేస్తున్నటువంటి పూర్ణచంద్రరావు కుమారుడు ఇందులో కీలకంగా ఉండడంతోనే పోలీసులు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేస్తున్నారనేది ఒక ఆరోపణగా కనబడుతోంది. పోలీసుల పిల్లలంత మాత్రాన అక్కడికి బహిరంగంగా వెళ్ళి అక్కడ టాయిలెట్ చేయడం కావచ్చు, కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం చేయొచ్చా అనే ఒక ఆరోపణలు, పలు వివాదాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ కనబడుతున్నాయి. సో ఒకసారి ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. వేసి వెంకటరత్నం, అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అంటే గంజాయి సేవించినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారా? అంటే ఏం జరిగింది అసలు? ఆ మద్యం మత్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏకంగా పోలీసులపైనే తిరగబడుతున్నట్టు విజువల్స్ మనం చూస్తున్నాం. సో అర్ధరాత్రి క్యాబ్ డ్రైవర్లకి వారికి మధ్య ఎటువంటి వివాదం జరిగింది? ఈ రోజు ఉదయం 3 గంటలకు అంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఈ సంఘటన జరిగింది. కాజీపేట జంక్షన్ వద్ద జరిగింది ఈ సంఘటన. ఎందుకంటే కాజీపేట నుండి డైరెక్ట్ హైదరాబాద్ కు క్యాబ్స్ వెళ్లేటువంటి వాళ్ళకు నిత్యకృత్యం అవుతుంది. ఎందుకంటే ఉదయం హైదరాబాద్ కు చేరుకోవాలంటే 3-4 గంటల ప్రాంతాన్ని అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవర్ నైట్ డ్యూటీ చేసేటువంటి క్యాబ్ డ్రైవర్లు కూడా ఉంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ కానీ, వరంగల్ నుండి హైదరాబాద్ కానీ ఇక్కడి నుంచే ఎక్కువగా వెళ్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నైట్ అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలో ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి కొంతమంది యువకులు, అంటే ఒక 7 యువకులు ఒక వెహికల్లో వచ్చారు. వెహికల్లో వచ్చి అప్పటికే వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు. అలాగే గంజాయి కూడా సేవించినట్టుగా వాళ్ళ ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి గంజాయి సేవించినటువంటి వాళ్ళ లక్షణాలు కూడా కొన్ని ఉంటాయని చెప్పి మన సిపి గారు కూడా వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వీళ్ళ యొక్క మానసిక స్థితి కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుందని కూడా చెప్పారు. అంటే ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే వీళ్ళు మద్యం మత్తుతో పాటు గంజాయి కూడా సేవించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున వీళ్ళు అక్కడికి చౌరస్తా ప్రాంతంలో, అంటే వరంగల్ జంక్షన్, అంటే ఇది ఎక్కడంటే కరెక్ట్ రైల్వే స్టేషన్, పోలీస్
స్టేషన్ మధ్యలోనే ఉంటుంది. ఈ జంక్షన్ అంటే బస్ స్టాండ్ అంటే మొత్తం ఒక కూడలి. ఈ కూడలిలోనే వీళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ క్యాబ్లు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఉదయం అంత పొద్దున ఎవరు ఉండరు కాబట్టి ఆ రోడ్డు పక్కనే ఇక్కడ మూత్ర విసర్జన చేస్తున్నటువంటి టైంలో ఇక్కడ మేము క్యాబ్ రెగ్యులర్ గా ఇక్కడే ఆపుతాము కాబట్టి ఈ దుర్గంధం వస్తుంది, ఎందుకు మీరు ఇక్కడ మూత్రం చేస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పేసరికి వెంటనే కోపోద్రిక్తులైనటువంటి ఆ యువకులు 7 యువకులు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ను చితకబాది రక్తం వచ్చేట్టు కొట్టారు. తల మీద మెడపైన తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇష్టం వచ్చినట్టు పిడిగుద్దులు గుద్దడంతో భరించలేని యువకుడు పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడ మిగిలిన క్యాబ్ డ్రైవర్లు కూడా వాళ్ళందరూ వెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా వీళ్ళు అంటే డ్రైవర్లు కూడా కొంత అప్రమత్తంగానే ఉన్నారు. కానీ ఇక్కడ గొడవకు దిగితే బాగుంటుంది, అప్పటికే వీళ్ళు బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ బెదిరింపులు చూసే ధోరణి ఉంటే ఒక ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళ లేకపోతే ఏదైనా పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తుల్లాగానే వీళ్ళ మాటలు కనబడడంతో వీళ్ళు భయపడినటువంటి క్యాబ్ డ్రైవర్లు అక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పడంతో అక్కడ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు వేరాలు. పోలీస్ స్టేషన్ వెళ్తే మాకేమైనా భయమా అనుకుంటే కూడా రండి మేమే వస్తామన్నటువంటి ధోరణిలో వీళ్ళు కూడా ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు కథ వీళ్ళ విషయం బయటపడింది. వీళ్ళ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటే ఈ సిద్దిపేటకు చెందినటువంటి ARCI పూర్ణచంద్రరావు కొడుకు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో